ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ ఛానల్ ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు బాగా ఈ ప్రోగ్రామ్స్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే మీరు మీ అభిప్రాయం తెలియజేస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, మీకు కలిగే అనుమానాన్ని అడుగుతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వీడియోని మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. అంటే ఈ ప్రోగ్రామ్స్లో మీరు బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది. ఈ ఫుడ్ ఫార్మసీ అనే ఈ కార్యక్రమాల పరంపరలో మనం ఇళ్లల్లో వాడుకునే ఆహార పదార్థాల్లో దాగిన ఔషధ విలువలు తెలుసుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది ఎంతో ముఖ్యమైనటువంటి ఒక ఆహార పదార్థం గురించి. ఇదే ముల్లంగి. ముల్లంగి నిజానికి ఒక దుంప. దుంప అన్నంతో ఎవరైనా భయపడతారు. బంగాళదుంపలు ఇలాంటి దుంప కూరలు, గడ్డ కూరలు వాడకూడదేమో అనుకుంటూ ఉంటారు. అయితే ఒకే ఒక ఎక్సెప్షన్ ఏంటంటే ముల్లంగి. ముల్లంగికి చాలా చక్కటి ఔషధ తత్వాలు ఉంటాయి. కాబట్టి గడ్డ కూరలన్నింటిలోకి సురక్షితమైనటువంటి ఆహారాల్లో ముల్లంగి ఒక ముఖ్యమైనది. దీనికి ఒక ప్రధానమైన ప్రముఖమైన స్థానం ఉంది. దీన్ని చాలామంది నిజానికి ఇష్టపడరు. అంటే బంగాళదుంపని ఇష్టపడ్డట్టుగా, క్యారెట్స్ని ఇష్టపడ్డట్టుగా ముల్లంగిని ఇష్టపడరు. కానీ దీన్ని కూడా మీరు వాడుకుంటే కూరగా కానీ, సాంబార్లో కానీ, దీంట్లో ఔషధ తత్వాలు మీకు బాగా ఉపయోగపడతాయి. పచ్చడిగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇదంతా ఆహారపరంగా. మరి ఔషధం కింద ముల్లంగిని ఎలా వాడాలి ఇది తెలుసుకుందాం. కామెర్లు చాలా కామన్ ప్రాబ్లం. అంటే కంటామినేటెడ్ వాటర్ వల్ల, హెపటైటిస్ ఏ ఇలాంటి వాటి వల్ల ఈ కామెర్లు వస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు రోజువారీగా 10 నుంచి 20 మిల్లీలీటర్లు ముల్లంగి ఆకుల రసానికి తగినంత పంచదార కలిపి ఉదయం సాయంత్రం 2 సార్లు తీసుకుంటూ ఉంటే కామెర్ల వ్యాధి ఫాస్ట్గా తగ్గుతుంది. కాబట్టి మీకు అంటే ఈ ముల్లంగి మీరు ఒకవేళ మీకు రెడీగా ఈ ముల్లంగి ఆకులు దొరకకపోతే ముల్లంగితో పాటు ఆకులు కూడా అమ్ముతారు. 10 నుంచి 20 మిల్లీలీటర్లు ముల్లంగి ఆకుల రసాన్ని మీరు తయారు చేసుకోవాలి. అంటే ఆకుల్ని గ్రైండర్లో వేసి ముద్ద చేసి పిండితే రసం వస్తుంది. ఈ ముల్లంగి ఆకుల రసానికి రుచి కోసం పంచదార కలపండి, తాగేయండి. ఉదయం సాయంత్రం 2 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే జాండీస్ నుంచి త్వరగా మీరు బయటపడతారు. ఇక కడుపులో పురుగులు ఒకవేళ మీ సమస్య అయితే ముల్లంగి ఆకులు చాలా బాగా పనిచేస్తాయి. 2 లేదా 3 స్పూన్ల ముల్లంగి ఆకుల రసాన్ని ఉదయం పూట మాత్రమే తాగుతూ ఉంటే కడుపులో ఉండేటువంటి ఆంత్రక్రిములు నశించి పడిపోతాయి. మీకు వీటి సమస్య నుంచి రిలీఫ్ వస్తుంది. ఎందుకంటే కడుపులో పురుగులే కదా అని అశ్రద్ధ చేస్తే వీటి వల్ల ఎలర్జీలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో అయితే ఎక్స్ట్రా ఇంటెస్టైనల్ మైగ్రేషన్ అని ఇవి మెదడుకి చేరి అక్కడ గడ్డగట్టి ఫిట్స్ కూడా వచ్చే రిస్క్ ఉంటుంది. ఇంతటి ప్రమాదం ఈ పురుగులతో. వీటిని సురక్షితంగా తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. 2 to 3 టీ స్పూన్స్ ముల్లంగి ఆకుల రసం. దీన్ని అలాగ నేరుగా ఉదయం పూట తాగుతూ ఉండాలి. ఒక వారం 10 రోజులు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇక చెవిపోటులో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. అటోల్జియా అంటే చెవిలో విపరీతమైన పోటు, మంట వస్తూ ఉంటాయి. నీరు చేరటం వల్ల కానీ, ఈ వర్షాలకు కానీ, ఇన్ఫెక్షన్ వల్ల కానీ. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే నువ్వుల నూనెకి 3 ఇంతలు ముల్లంగి ఆకుల రసం కలపండి. కలిపి నీరంతా పూర్తిగా ఆవిరయ్యే వరకు మరిగించండి. చల్లార్చి నిల్వ చేసుకోండి. అంటే వడగట్టి నిల్వ చేసుకోండి. దీని అవసరమైనప్పుడు కొద్దిగా మళ్ళీ వేడి చేసి 2 లేదా 3 చుక్కలు చెవిలో డ్రాప్స్ కింద వేసుకోవాలి. దీంతో చెవి పోటు తగ్గుతుంది. ఎప్పుడు కూడా చెవిలో డ్రాప్స్ వేసుకునేటప్పుడు కాస్త వేడి చేసి శారీరక ఉష్ణోగ్రత వద్దకు తీసుకొచ్చి వేసుకోవాలి. లేకపోతే కళ్ళు తిరుగుతాయి. చల్లటిది ఏదైనా చెవుల్లో వేసుకుంటే కళ్ళు తిరుగుతాయి. అందుకని కాస్త వేడి చేసి వేసుకోవాలి. అలాగే దీంట్లో ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా తగ్గుతాయి. ఇక మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఈ ముల్లంగి ఉపయోగం అంతా ఇంత కాదు. కిడ్నీ స్టోన్స్ పడిపోయేలా చేస్తుంది ఇది. 4 చెంచాల ముల్లంగి రసానికి 1/2 స్పూన్ ఉలవ పొడిని కలపండి. ఈ విధానం గుర్తుపెట్టుకోండి. 4 చెంచాలు ముల్లంగి రసం అంటే పచ్చి ముల్లంగిని తరిగి గ్రైండర్లో వేసి గుజ్జు తీసి రసం పెట్టండి. ముల్లంగి రసం సిద్ధమవుతుంది. ఇలాంటి ఈ ముల్లంగి రసం 4 చెంచాలు తీసుకొని దీనికి 1/2 స్పూన్ ఉలవల పొడి కలపండి. ఇదో పద్ధతి. లేకపోతే 1/2 స్పూన్ మెంతి పొడిని కలపండి. లేకపోతే ఉలవల పొడికి సమంగా కలిపినటువంటి ఈ చూర్ణాన్ని అంటే ముల్లంగి చూర్ణాన్ని తీసుకోవచ్చు. ఉదయం సాయంత్రం 2 సార్లు దీన్ని ఇలా తీసుకుంటూ ఉంటే, ఫ్రీక్వెంట్గా రోజువారీగా ఉలవచారు తాగుతూ ఉంటే మూత్రపిండాల్లో తయారైన రాళ్ళు పడిపోతాయి, కరిగి పడిపోతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మూత్రంలో మంట ఉంటే అప్పుడు ముల్లంగి రసం చాలా బాగా పనిచేస్తుంది. 1 కప్పు ముల్లంగి రసానికి తగినంత పంచదార వేసుకొని తాగుతూ ఉండండి. సింపుల్ కదా. ముల్లంగిని తరిగి గుజ్జుగా గ్రైండ్ చేసి పిండితే ముల్లంగి రసం వస్తుంది.
అలాంటి ఆ రసాన్ని ఒక కప్పు సిద్ధం చేసుకొని దానికి మీకు రుచికి తగినంత పంచదార వేసుకొని తాగేయండి. దీంతో మూత్రంలో మంట, మూత్రంలో వేడి, మూత్రంలో పోటు, మూత్రంలో సలుపు ఇలాంటివన్నీ తగ్గి మూత్రం జారీ అవుతుంది. ఇక దగ్గు, ఇది ఇబ్బంది పెడుతున్నప్పుడు అప్పుడు ముల్లంగి రసం చాలా బాగా పనిచేస్తుంది. 3 లేదా 4 స్పూన్ల ముల్లంగి రసానికి తగినంత తేనెని, కొద్దిగా ఉప్పును కలపండి. సింపుల్ ఈ కాంబినేషన్. ఒక 4 టీ స్పూన్స్ ముల్లంగి రసం, దానికి రుచికి తగినంత తేనె, కాస్త ఉప్పు కలిపేసేసి రోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 సార్లు తాగుతూ చప్పరిచ్చి మింగుతూ ఉండాలి. దీంతో దగ్గు తగ్గుతుంది. ప్రతిరోజు ముల్లంగిని మీరు ఆహారంగా తింటూ ఉంటే రేచీకటి కూడా తగ్గుతుంది. అలాగే మరొకటి, తేలికాటికి గురి అవ్వటం అనేది సాధారణం ఇలాంటి వర్షాలు పడే రోజుల్లో. ఇలాంటప్పుడు ఏం చేస్తారంటే ముల్లంగి ముక్కని మెత్తటి ఉప్పులో అద్దండి. అద్ది అలాగ తేలు కుట్టిన చోట కాస్త గట్టిగా నొక్కి ఉంచండి. దీంతో మంట, నొప్పి, పోటు ఇలాంటివి తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి, తేలు కుట్టినప్పుడు ఇంకేది అందుబాటులో లేనప్పుడు ఒకవేళ ముల్లంగి ఉంటే మీకు ఉపయోగపడుతుంది. ముల్లంగిని కట్ చేసి మెత్తటి ఉప్పులో అద్ది తేలు కుట్టిన చోట ప్రయోగించండి. ఆ తర్వాత మీరు ఫస్ట్ ఎయిడ్ అయిన తర్వాత వైద్య సహాయం కోసం వెళ్ళొచ్చు. ఇక మలబద్ధకం, అజీర్ణం, కడుపు నొప్పులు ఇలాంటి వాటిలో కూడా ముల్లంగి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ముల్లంగిని సన్నగా తరగండి. ఇలాంటి ముల్లంగి ముక్కలకి తగినంత మిరియాల పొడిని, నిమ్మరసాన్ని పిండండి. కాస్త ఉప్పు కూడా కలిపి తింటూ ఉండండి. దీంతో ఈ జీర్ణ సంబంధ సమస్యలు అన్నీ కూడా తగ్గుతాయి. కాబట్టి ఈ డైజెస్టివ్ డిజార్డర్స్కి ఇది ఒక ఎక్సలెంట్ మెడిసిన్. ముల్లంగిని సన్నగా తరిగి ఆ ముల్లంగి ముక్కల మీద కాస్త మిరియాల పొడిని, నిమ్మరసాన్ని, ఉప్పుని చిలకరించుకొని వాటిని అలాగే నేరుగా తినేయాలి. డైజెషన్ కరెక్ట్ అవుతుంది. ఏంటంటే డైజెస్టివ్ డిజార్డర్స్ కరెక్ట్ అవుతాయి. ఇక మూల వ్యాధిలో దీని ఉపయోగం అంతా ఇంత కాదు. మీకు ఈ ఆయుర్వేద మూలికలమ్మే అంగళ్ళలో రసాంజనం అని దొరుకుతుంది. రసాంజనం అంటే ఏమిటంటే ఇది ఒక ఘనసత్వం. అంటే దారు హరిద్రాన్ని దాని నుంచి తయారైనటువంటి ఒక ఘనసత్వం ఇది. ఈ రసాంజనాన్ని ముల్లంగి రసంతో నూరి శనగ్గింజ అంత మాతలు చేసుకొని ఉదయం, సాయంత్రం పాలతో వీటిని వేసుకుంటూ ఉండాలి. దీంతో ఈ మూల వ్యాధి అంటే అరిసె మూలాలు తగ్గుతాయి. అలాగే కడుపు నొప్పులు, ఆకలి లేకపోవటం, వాంతులు, పైకి సంబంధమైనటువంటి వికారాలు వీటన్నిటిలోనూ ముల్లంగి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఎలా వాడాలో తెలుసుకుందాం. ముల్లంగి రసం, అల్లం రసం, నిమ్మరసం, శొంఠి, మిరియాలు, యాలకులు ఇవన్నీ వీటన్నిటితో లేహ్యపాకంగా లేహ్యం వండుకోవాలి. దీన్ని వాడుకుంటూ ఉంటే కడుపు నొప్పులు తగ్గుతాయి, ఆకలి లేకపోవడం అన్న సమస్య తగ్గుతుంది, వాంతుల సమస్య తగ్గుతుంది, పైత్య వికారాలు తగ్గుతాయి. అలాగే మరొకటి, కొంతమంది కడుపులో మంటగా అనిపిస్తూ ఉంటుంది, కడుపులో నొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ముల్లంగితో ఒక అద్భుతమైన ఔషధం ఉంది. ముల్లంగిని ఎండబెట్టండి. ఎండిన ఈ ముల్లంగిని కాల్చండి, బూడిదలాగా అవుతుంది. ఈ బూడిదని ఇలా సిద్ధం చేసుకొని రోజు 2 సార్లు ఉదయం, సాయంత్రం 1/2 స్పూను ఈ ముల్లంగి పొడిని 1/2 స్పూన్ నుంచి అవసరమైతే 1/2 స్పూన్ వరకు కూడా నీళ్ళ కలిపి సేవిస్తూ ఉండండి లోపలికి. దీంతో కడుపులో మంట, నొప్పి ఇలాంటివి తగ్గుతాయి. అలాగే యువకులలో ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ ఒక పెద్ద సమస్య, శీఘ్రస్ఖలనం. ఇలాంటప్పుడు ముల్లంగి గింజలు ఉపయోగపడతాయి. 1 స్పూను ముల్లంగి గింజల్ని ఆవు పాలకు వేయండి, బాగా మరిగించండి, చల్లార్చి వడగట్టుకోండి. ఈ పాలని రాత్రి పడుకునే ముందు తాగుతూ ఉండండి. దీంతో ఆ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్, శీఘ్రస్ఖలన సమస్య తగ్గుతుంది. అలాగే ముల్లంగి గింజలు దురదలు, చిడుము, చర్మ వ్యాధుల్లో కూడా ఉపయోగపడతాయి. ముల్లంగి గింజల్ని నీళ్లతోటి మెత్తగా నూరండి, గంధంలాగా అవుతుంది. దీన్ని ఆ స్కిన్ డిసీజెస్ మీద పూసుకోండి. దీంతో గజ్జి, చిడుము, దురద ఇలాంటి చర్మ వ్యాధులు తగ్గుతాయి. చూసారా, ముల్లంగి ఏమాత్రం ప్రత్యేకత లేనట్టు ఏదో రసంలో, సాంబార్లో వాడుతూ ఉంటారు. అయితే దీని ఔషధ విలువలు తెలుసుకొని వాడుకుంటే ఇది మీకు అనేక వ్యాధులలో చక్కగా ఉపయోగపడుతుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.